నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాలని కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, టీడీపీ నాయకులు, వాల్మీకి అధినేత పవన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అకాడమిక్గా ఉన్నాం ప్లస్ పొలిటికల్గాను ఉన్నాం కాబట్టి 2 ways we can understand. సో అన్నగారు ఓపికగా ఉన్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలమ్మా. మీ సమస్యలన్నీ కూడా మీ ద్వారా ఇక్కడ వినగలిగినాం. దీంట్లో మీరు రైజ్ చేసిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. రైజ్ చేయని పాయింట్ కూడా ఒకటి ఉంది. ఒకటి, మీకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జాబ్ క్యాలెండర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రాలేదు అనేది ఒకటి చెప్పారు. రెండోది, మనోహర్ చెప్పింది నాట్ ఓన్లీ సబ్జెక్ట్ టీచర్స్ అని కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఒకటి చేయాలనేది ఒకటి చెప్పారు. థర్డ్, ధనుంజయ అడిగింది ఉంటుంది, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇటువంటి బెనిఫిట్స్ ఏమన్నా చూడండి, ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోండి అని చెప్పన్నారు. సో ఇక్కడ మనం స్థూలంగా దిస్ ఇస్ నాట్ ఎ ప్లాట్ఫామ్ టు అపీల్ ఫర్ ఓట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఇది మేము మీ సమస్యలు అడ్రస్ చేయడానికి లేదా మీ సమస్యలు తెలుసుకుని గవర్నమెంట్కి మేము ఏదైనా రిప్రజెంట్ ఇవ్వడమో లేకపోతే రాబోయే ప్రభుత్వంలో ఎటువంటివి చేయగలమో, అసెంబ్లీలో వాయిస్ ఎలా అన్నగారు రైజ్ చేస్తారనే దాని మీద ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నది ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ గురించి మిత్రులందరూ చెప్పినారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జాబ్ క్యాలెండర్ రావట్లేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడంతా ఒక చెప్పడమేంటి, మేము 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. వాళ్ళు దే అటెండెడ్ ఓన్లీ 1 సెక్టర్. పబ్లిక్ డెలివరీ సిస్టంలోనే ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగినారు. వాలంటీర్స్ అంట, సచివాలయాలంట, ఇవంతా పబ్లిక్ డెలివరీ సిస్టంలోనే ఉద్యోగాలు ఇవ్వగలిగారు. వాట్ అబౌట్ ది అదర్ డిపార్ట్మెంట్స్? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, టీచింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ రిక్రూట్మెంట్ అనేది జరగడం లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, ఎక్కడ ఉద్యోగాలను ఫిలప్ చేసే యాక్టివిటీ అయితే జరగడం లేదు. మరి ఎలా మెరుగవుతుంది సమాజం? సమాజం మెరుగుపడాలంటే అన్ని డిపార్ట్మెంట్లు బాగా పనిచేస్తేనే కదా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు వస్తాయి. సో ఎక్కడా కూడా వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేయడం జరగలేదు. ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే, ప్రజారోగ్యం బాగుండాలంటే హాస్పిటల్స్లో రిక్రూట్మెంట్ జరగాలి కదా. ఇవాళ మన పేపర్లో చూసినా కూడా నల్లజరు పిహెచ్సికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డెలివరీ కేసెస్ ఒక్కటి కూడా అక్కడ అటెండ్ కావడం లేదు అని చెప్పి ఒక న్యూస్ ఐటమ్ చూసాం. అక్కడ డెలివరీ చేయడానికి డాక్టర్స్ ఉంటే కదా అక్కడ పేదవాళ్ళు అక్కడికి వెళ్ళి డెలివరీస్ అవుతాయన్న నమ్మకంతో అక్కడ అడ్మిట్ కావడానికి. సో డిఫరెంట్ పబ్లిక్ సెక్టార్స్లో ఎక్కడ రిక్రూట్మెంట్ అనేది జరగడం లేదు, నాట్ ఓన్లీ ఇన్ టీచింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడున్న ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, వై నాట్ 175 అనే బదులు వై నాట్ దిస్ హ్యాపెండ్ ఇన్ దిస్ సెక్టర్ అని క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఉన్నది ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నాం. మీరంతా ఎడ్యుకేషన్ సెక్టర్లోనే చూస్తే నాడు నేడు లక్షలాది కోట్ల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. లక్షలాది కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి నాడు నేడు కొంత చేస్తున్న బిల్డింగ్లు కోల్గొట్టి కొత్తగా కడుతున్నారు, పెయింటింగ్లు వేస్తున్నారు, కలర్ఫుల్గా ఉంది. ఎందుకు 25 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ నుంచి డ్రాప్అవుట్ అయ్యి ఈ అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో ప్రైవేట్ స్కూల్స్లో చేరినారు? దాన్ని క్వశ్చన్ చేసుకోండి. వై నాట్ 175 కాదు. అంత పెట్టుబడి మీరు పెడుతున్నా కూడా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ నుంచి ఎందుకు డ్రాప్ అవుతున్నారు? దాన్ని క్వశ్చన్ చేసుకోవాలి. పోనీ ప్రభుత్వ స్కూల్స్ అన్నా సరిగా మనుగడలో ఉండగలుగుతున్నాయంటే ఈ 4.5 సంవత్సరాల పరిపాలన కాలంలో 4700 ప్రైవేట్ స్కూల్స్ అన్నా బాగున్నాయి అనుకుంటే 4700 ప్రైవేట్ స్కూల్స్ మూతపడినాయి. బికాస్ ఈ అర్థం పర్థం లేని నియమ నిబంధనలన్నింటినీ మార్చి ఏదో రిఫార్మ్స్ చేస్తున్నాం అనుకునే బ్లైండ్నెస్ ముందుకెళ్లడంతో చిన్న స్కూల్స్ అంటే స్థానికంగా చిన్న మండలాల్లో ఉపాధిని కల్పిస్తున్నటువంటి చాలా చిన్న స్కూల్స్ 4700 స్కూల్స్ మూతపడిపోయినాయి. గవర్నమెంటే ఇంటెన్షనల్గా ఎయిడెడ్ స్కూల్స్ని మూసేసింది. దాని మూలంగా ఎంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద పడినారో ఈ ప్రభుత్వానికి అర్థం కాదు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ కన్స్ట్రక్టివ్ ఐడియా టువర్డ్స్ డెవలప్మెంట్. వాళ్ళ దగ్గర ఉన్నది డిస్ట్రక్టివ్ స్ట్రాటజీ, డిస్ట్రక్టివ్ మెకానిజమే ఉంది. వేరే సెక్టర్లో తీసుకున్నా కూడా, అటు ప్రైవేట్ సెక్టర్లు కానీ వేరే సెక్టర్స్లో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రభుత్వం మేమేదో రిఫార్మ్స్ చేస్తామని అనుకుంటారు కానీ ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది కనపడడం లేదు. వాళ్ళు అనుకున్న ఎయిమ్ వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారు. ఉపాధి రంగం ఇప్పుడు మామూలుగా మనం చూసాం తెలుగుదేశం ప్రభుత్వంలో వీ హ్యావ్ సీన్ సమ్ వండర్స్. మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు మనం చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నాం. నో రెవెన్యూ, డెవలప్మెంట్ లేదు, రెవెన్యూ లేదు, డెవలప్ చేసుకోవడానికి రెవెన్యూ లేదు. మనమైతే పొరపాటు చేసుకున్నాం. 14 to 19లో మనం చూస్తే చిన్న ల్యాబ్ చేసి పక్కన పెడితే మన కళ్ళెదురు కానీ కియా కనపడతా ఉంది, ఒక వండర్. దాని మీరంతా తప్పట్లు కొట్టాలి. ఒక వండర్ కియా వస్తే మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అక్కడ పెనుగొండలో మీటింగ్ జరిగింది.
చూస్తే ఎటు చూసినా డెవలప్మెంట్ ఉంది. దాని వల్ల వచ్చింది 12 లక్షల కార్లు అక్కడ ఉత్పత్తి అయినాయంటే 12 లక్షల కార్లు, ఒక్కొక్క కారు 10 లక్షల రూపాయలు అనుకుంటే 1,20,000 కోట్ల వస్తు ఉత్పత్తి అనేది అక్కడ జరిగింది. అంత ఉత్పత్తి అక్కడ జరిగిందంటే ట్యాక్స్ రూపంలో రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింటుంది? మన రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుందా పెరిగిందా? ఇన్ అడిషన్ టు దట్ 50,000 ఉద్యోగాలు అక్కడ జనరేట్ అయినాయి. 50,000 ఉద్యోగాలు అక్కడ జనరేట్ అయితే 50,000 మంది ఉద్యోగం ఉండడానికి 50,000 ఇల్లు కావాలా? నిర్మాణ రంగం డెవలప్ అయింది, స్థిరాస్తి రంగం డెవలప్ అయింది. 50,000 ఇళ్ల నిర్మాణం అక్కడ జరిగితే కార్పెంటర్ పని ఉంటుంది, వెల్డర్ పని ఉంటుంది, ప్లంబర్ పని ఉంటుంది, ఎలక్ట్రీషియన్ పని ఉంటుంది, కూరగాయలు అమ్మేవాడికి పని ఉంటుంది, పాలు అమ్మే వాళ్ళకి పని ఉంటుంది. ఇది కదా ఉపాధి కల్పించడం అంటే, ఇది కదా డెవలప్మెంట్ అంటే. మరి అటువంటి వండర్స్ మనం చూడగలుగుతున్నామా? చాలా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, ఒక పెద్ద మాల్ వచ్చింది అనుకోండి, ఒక రీటైల్ మాల్, మెట్రో లాంటి పెద్ద మాల్ వచ్చేసింది అనుకోండి, రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కుదేలు అవుతారు, బండ్ల మీద పండ్లు అమ్ముకునే వాళ్ళు కుదేలు అవుతారు, ఈ చిన్న చిన్న ప్లేయర్స్ అంతా మాయమవుతారు. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఉపాధి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వము ఒక రీటైల్ మాల్ లాగా కార్పొరేట్ స్ట్రాటజీతో చిన్న చిన్న పల్లెల్లో జరిగే వ్యాపారాలు ప్రభుత్వం దిగిపోతుంది, వీళ్ళని మూసేస్తుంది, ఉపాధి కూడా వాళ్ళ ఛిద్రం చేస్తుంది. మన ఏట్లో ఇసుక ఎవరు అమ్ముకుంటున్నారు? ప్రభుత్వం అమ్ముతుంది. మన ఊర్లో తాగే క్వార్టర్ ఎవరు అమ్ముకుంటున్నారు? ప్రభుత్వం అమ్ముతుంది. మన కొండలో ఉండే మట్టి కూడా మనం తీసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. మామూలుగా మనం చూస్తాం, తగ్గించాల్సింది సినిమా టికెట్ల రేట్ల, ఎగ్జామ్ ఫీజుల 250 రూపాయలు ఉన్న డిఎస్సి ఫీజు 750 రూపాయలు చేస్తారు. మళ్ళీ దాంట్లో టెట్కి సపరేట్ ఫీజు, డిఎస్సిలో మళ్ళీ దీనికి సపరేట్ ఫీజు, డిఎడ్ కో ఫీజు, బిఎడ్ కో ఫీజు, దాదాపు 3,000 నుంచి 4,000 ఒక్కొక్క నిరుద్యోగి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి తగ్గించాల్సిన సినిమా టికెట్ల రేట్ల, ఎగ్జామ్ ఫీజులా? తగ్గించాల్సిన సినిమా టికెట్ల రేట్ల, కరెంట్ ఛార్జీలా? తగ్గించాల్సింది సినిమా టికెట్ల రేట్ల, ట్రాన్స్ఫార్మర్ల రేట్ల. రైతులు ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే రేట్ అంతా ఇప్పుడు 3 ఇంతలు ఉంది. కారణం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లు ఎవరు తయారు చేస్తారు? రేట్లు పైకి ఇస్తే వాళ్ళది కంపెనీకి, ప్రభుత్వానికి ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేస్తున్న కంపెనీ వాళ్ళదే. వాళ్ళతో ఎక్కువ రేటు ఉంటుంది, రైతులతో ఎక్కువ రేటు వసూలు చేసుకుంటారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందే? మామూలుగా ఒక రైతు ట్రాక్టర్ పెట్టుకుంటాడు, వ్యవసాయం పనులకు వాడుకుంటాడు, వ్యవసాయం పనులైనాక ఏం చేస్తాడు? ఎవరికొరకు మట్టిదో లేక ఇసుకదో లేక చేసుకుంటాడు, ఒక అడిషనల్ ఉపాధి ఉంటాడు. ఇప్పుడు ఇసుక కార్పొరేట్ అయిపోయింది, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు తోలుకుంటున్నారు. అంటే చిన్నోడికి ఉపాధి ఉండకూడదు, పల్లెలో ఉండే రూపాయి కూడా స్ట్రా చేసుకొని మనమే లాక్కోవాలి. ఎక్కడన్నా రూపాయి మెరుగ్గా చలామణి అవుతుంది నా ఏరియాలో గమనించినారా? అన్ని వ్యాపారస్తులను అడిగితే, సార్ డబ్బు చలామణిలో లేదు సార్, డబ్బు చాలా తగ్గిపోయింది సార్, సొసైటీలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది అంటారు. రూపాయి రూట్ మ్యాప్ మారిపోయింది. మామూలుగా ఇప్పుడు మనం కియానే మాట్లాడుకున్నాం, రూపాయి ఒక చోట ఉంటుందా, 50,000 ఇండ్లు వస్తాయి, ల్యాండ్ ఓనర్ దగ్గరకు పోతుంది డబ్బు, ఆట నుంచి మళ్ళీ బిల్డర్ పోతుంది, మళ్ళీ కార్పెంటర్ పోతుంది, ఎలక్ట్రీషియన్ పోతుంది, ప్లంబర్ పోతుంది, కూలోళ్ళకి వస్తుంది. రూపాయి ఒక చోట లేకుండా లేకుండా తిరుగుతా అంటే అది ఎకనామిక్ డెవలప్మెంట్. ఇక్కడ మన ఊర్లో 4 బ్రాంచ్ షాప్లు 5 బ్రాంచ్ షాప్లు గవర్నమెంట్ ఉన్నాయి, రోజుకి 6-7 లక్షల వ్యాపారం జరుగుతుంది. నెల అయ్యేసరికి ఎంత అవుతుంది? దాదాపు 2 కోట్ల చిల్లర డబ్బు. మన డబ్బు ఎక్కడ పోతుంది? చక్కగా జే బ్రాండ్ కంపెనీలోకి పోతుంది. ఆ డిస్ట్రిక్ట్ వేరే వాళ్ళ మందులు అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గరికి పోతుంది. నెలకు 2 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 24 కోట్ల రూపాయలు గదిలో ఉన్న డబ్బు గదిలో చలమని కాకుండా పైప్ లైన్ కాడికి పోతుంది. అది స్థానికంగా ఎక్కడున్న వ్యాపారస్తులు ఆ వ్యాపారం చేసుకుంటే ఇక్కడిక్కడే చలమని కూడా వాళ్ళకి బిల్డింగ్ కట్టడం, ల్యాండ్ కొనడం, ఇంకోటి కొనడం, ఇక్కడిక్కడే ఉపాధి వస్తుంది కదా. ఎటువంటి ఏం లేదు, ఎక్కడ రూపాయి కనపడుతుందో దాని మీద కన్ను ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. ఆ రూపాయిని స్ట్రా చేసి ఎట్లా పిలిచల్లా? మీరు అనుకుంటున్నారు జగనన్న యూరియా, జగనన్న డిఏపీని మన రైతు భరోసా కేంద్రాల్లో అమ్ముతారు. మీరేం ఆశ్చర్యపోతున్నారు? జరిగేదే. జగనన్న యూరియా, జగనన్న డిఏపీ కొనడానికి సిద్ధంగా ఉండండి. మెడికల్ సెక్టర్ లో కూడా ఎంటర్ అవుతారు. జగనన్న పారాసిటమాల్, జగనన్న డోలో కూడా వస్తుంది. ఆయన ఒక వ్యాపారస్తుడు, ఆయనకు సమాజ హితం పట్టదు, సమాజ సంక్షేమం పట్టదు. వీఆర్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉంది. మీరంతా విద్యావంతులు, మేధావులు. నేను చెప్తున్నాను ఒకటి, విప్లవం అంటే మీరు పిల్లలకు పాఠాలు చెప్పింటారు. సడన్ అప్రైజల్ విచ్ ఓవర్ త్రోస్ ది ఎగ్జిస్టింగ్ ఆర్డర్ అండ్ ఎస్టాబ్లిషెస్ ఎ న్యూ ఆర్డర్ అని. ఇక్కడ కూడా మనం కూడా విప్లవంలో భాగస్వాములు కావాలి. మనం ఎటువంటి భాగస్వాములు కావాలంటే, ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం విప్లవంలో భాగస్వాములు కాదు, తెలియజెప్తేనే విప్లవంలో భాగస్వాములు. విప్లవం అంటే అదే. ఏం జరుగుతుంది మేధావి గమనించాలా, ఏం జరుగుతుందో మేధావి మిగతా ప్రజలకు చెప్పాలి, అదే విప్లవం. ఆ విప్లవంలో మీరంతా భాగస్వాములై మన రాష్ట్ర ప్రగతికి మీరంతా తోడ్పాటును అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా రెండో పాయింట్, ఇన్సూరెన్స్ ఒకటి అడిగినారు మీరు. అది ప్రభుత్వం రెస్పాండ్ అయ్యే వరకు కూడా వేచి ఉండడం అనేది మాలాంటి వాళ్ళకి అది అవమానకరం. యాజమాన్యాలుగా వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ దాన్ని మన పరిధిలోనే సాల్వ్ చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత జాబ్ క్యాలెండర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మామూలుగా మీకు ఇప్పుడు అన్టైమ్లీ జాబ్ క్యాలెండర్ వచ్చింది అనుకోండి, ఎస్పెషల్లీ ఫర్ టీచింగ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఈ టైంలో జాబ్ క్యాలెండర్ ఏదో ఒక నోటిఫికేషన్ వస్తే మీరు వదిలిపోలేరు. ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకి, మీరు జాబ్ వదులుకోలేరు, మీ ఎగ్జామ్ ప్రిపేర్ కాలేరు. ఎటువంటి కాకుండా టైమ్లీ జాబ్ క్యాలెండర్ వచ్చే విధంగా ఇంకా మీ ఇతర సమస్యల్ని రాబోయే రోజులు అసెంబ్లీలో అన్నగారు చర్చిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టేక్ ఎ వైజ్ డెసిషన్, బీ యాక్టివ్. ఈ విప్లవంలో మీరు భాగస్వాములుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పవన్ సార్ గారు చెప్పినట్లు వాటర్ క్యాన్లు ఉపయోగించడం ఇవన్నీ జరిగినాయి. ఇది నిరంతర పోరాటం. కాకపోతే మీరు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలం ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాయమాటల్ని నమ్మినారు, మోసపోయినారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అవకాశం ఆయనకి ఇస్తే మన జీవితాల్లో ఎన్ని దెబ్బలు తింటామనే ఆలోచన లేకుండా ఎమోషన్స్తో ఓటింగ్ చేసినారు. ఎప్పుడు థింక్ ట్యాంక్గా ఉండేటువంటి వాళ్ళు, ప్రత్యేకించి మిమ్మల్ని ఎందుకు టార్గెటెడ్గా ఈ మాటలు చెప్తున్నానంటే, మేధావి వర్గం, 10 మందికి విద్యాబుద్ధులు చెప్పేటువంటి వర్గం, ఆలోచన చేయగలిగినటువంటి వర్గం, ఆశల్ని చిగురింపజేయగలిగినటువంటి ఆలోచనని చొప్పించగలిగినటువంటి వర్గం. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను, సరైనటువంటి ఆలోచన విధానం మనలో రానంత వరకు కూడా ఈ వ్యవస్థలో మార్పులు వస్తాయని, మన కష్టాలు తీరుతాయని ఆలోచన చేయొద్దండి. ఈసారైనా ఎన్నికలను ఎదుర్కొని పోయేటువంటి క్రమంలో సరైనటువంటి ఆలోచన విధానంతోనే, ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతోనే ఈ కష్టాలను దూరం చేయగలిగినటువంటి ప్రభుత్వాలు కానీ, నాయకత్వాలు కానీ ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి కష్టాలు కొద్దిమేరైనా తీరగలుగుతాయనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోమంటాను. ఇందాక ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఏమంటే ఒక కియా కావచ్చు, అదే కాకుండా అందరి వాళ్ళు చెర్లోపల్లి నీళ్లు కావచ్చు. మేము చిన్నపిల్లలప్పుడు చూస్తే అందరికి పండ్ల మీద పచ్చ ఉండేది, గారు ఉండేది, ఫ్లోరైడ్ సమస్య ఉండేది. స్లోలీ అది వ్యానిష్ అయితే పోయింది, అక్కడ ఎరాడికేట్ అయింది. అదే రకంగా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి మున్సిపాలిటీకి నీళ్లు కేటాయించినారు గత ప్రభుత్వ హయాంలో. 4 సంవత్సరాల 8 నెలల కాలమైనా కూడా ఈ ప్రభుత్వము చోద్యం చూస్తూ అజ్యూర్డ్ వాటర్ ఉన్నటువంటి నీటిని కూడా డ్రా చేయలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అదే నదీ జలాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఏదైతే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఈ మున్సిపాలిటీకి నీళ్లు తీసుకొచ్చేటువంటి ఒక పంపింగ్ సిస్టమ్ ద్వారా తీసుకొస్తున్నారు, గ్రావిటీ మీద రన్ కాదు. దాదాపు ఇక్కడ నెలకు వచ్చే కరెంటు బిల్లు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఉంది. మరి మున్సిపాలిటీ డీఫంక్ అమ్మంటే ఎందుకు కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ డీఫంక్ అవుతుంది. అప్పుడప్పుడు పాపం కరెంటు కట్ చేస్తుంటే అడుక్కొని మళ్ళీ కరెంట్ వేయించుకుంటూ ఉంటారు, కొద్దిగా పార్ట్ పేమెంట్ కడతా ఉంటారు. మనం ఈ రకమైనటువంటి ఆలోచన విధానము అడ్మినిస్ట్రేషన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు మన జీవితాల్లో కొత్తగా మార్పు వస్తాయా అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను. ఈ రోజున ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీకు ఒక హార్ట్ బర్న్ ఉంది. అంతేకాకుండా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత, ఇందాక చెప్పిన ఎకనామిక్స్, ఎవరైతే బయటకు వస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళు అబ్జర్వ్ అవుతున్నటువంటి ప్లేస్ కావచ్చు, వాళ్ళకు వస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఈ రెండింటికి మధ్యన గ్యాప్ అనేది చాలా పెరుగుతూ పోతూ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకో విఘ్నత ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు జరుగుతోంది ఇదని చెప్పేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా, అదర్వైజ్ నిరుద్యోగ భృతి అన్న ఇవ్వాలనే ఆలోచన ఉండేదేమో ప్రభుత్వాలకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మీన్స్ ఎన్నుకున్నాడు. ఇదేమంటే గంజాయి రవాణా విపరీతంగా చేసేసినాడు. పిల్లలందరినీ కూడా గంజాయి మధ్యలో జోగే రకంగా ప్రభుత్వమే గంజాయి వ్యాపారము, అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో ఉన్నటువంటి పిల్లలు మత్తులో పోతే జాతి నిర్వీర్యమవుతుంది, దేశం నిర్వీర్యమవుతుంది, రాష్ట్రం నిర్వీర్యమవుతుంది, ఈ ప్రాంతం నిర్వీర్యమవుతుందనే కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో ఉన్నటువంటి పిల్లలు మత్తులో పోతే జాతి నిర్వీర్యమవుతుంది, దేశం నిర్వీర్యమవుతుంది, రాష్ట్రం నిర్వీర్యమవుతుంది, ఈ ప్రాంతం నిర్వీర్యమవుతుందనే కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయన ఆలోచన విధానం వల్ల ఒకటే, డబ్బు సంపాదించు, మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టు, ఎన్నికల్లో గెలువు. దీనికి నాంది కానీ, ఆలోచనకు నాంది కానీ మనలోనే మొదలు కావాలనే ఆలోచన విధానం అనేది కూడా మీరందరూ కూడా గుర్తెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కానీ మనం అడిగే హక్కు ఎప్పుడు కోల్పోతామంటే, ప్రభుత్వాలతో బార్గెనింగ్ పవర్ ఎప్పుడు కోల్పోతామంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్ విత్ అవర్ ఓటింగ్ సిస్టమ్.
మనము పారదర్శకత అనేది మన ఓటింగ్ సిస్టంలో లేనప్పుడు మనం ఓటు వేసేటప్పుడు పారదర్శకంగా నిజాయితీగా 5 ఏళ్ల నా జీవితాన్ని ఒక అగ్రిమెంట్ చేసి నా సర్వ హక్కుల్ని ప్రాథమిక హక్కుల్ని టేక్ కేర్గా ఒక ప్రభుత్వానికో ఒక పార్టీకో అప్పచెప్పబోతున్నామనే ఆలోచన ఎప్పుడైతే మనం మర్చిపోతున్నామో అక్కడే విపరీతమైనటువంటి ధోరణులు మొదలవుతున్నాయి, అక్కడే అణిచివేత గురవుతున్నాం, అక్కడే మన హక్కుల్ని కోల్పోతున్నాం, మన ఆశల్ని అణిచివేయబడతా ఉన్నాయి అనేది కూడా మీరు అందరూ గ్రహించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన అదే రంగా నిన్నటి రోజున బీజేపీ పార్టీతో కూడా పొత్తు కుదిరింది. బీజేపీ పార్టీతో పొత్తు కుదరడంలో కూడా ఒక ఆలోచన ఉంది. ఫెడరల్ సిస్టంలో ఇవాళ రేపు ఉన్నటువంటి రుగ్మతలు కూడా కొన్ని ఉన్నాయి. ఫెడరల్ సిస్టంలో ఎంతైతే అందం ఉందో అదే రకంగా కొన్ని రుగ్మతలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్ని అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంది భారతదేశ ఫెడరల్ సిస్టంలో. మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజున అన్ని రకాలుగా అప్పుల పాలైనటువంటి ఈ రాష్ట్రంలో మళ్ళీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, ఏదైనా సంక్షేమం కూడా అమలు కావాలన్నా, అభివృద్ధి అనేది కుంటుపడినటువంటి అభివృద్ధి కాదు, కుంటుపడలేదు, అసలు పూర్తిగా అడుగంటిపోయింది అభివృద్ధి అనేది. ఈ అభివృద్ధి మళ్ళీ చిగురింపజేయాలన్నా, అడుగులు ముందుకేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి ఉందనేది వాస్తవం అని మీరందరూ కూడా తెలుసుకోమంటున్నారు. మీరు 10 మందికి తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. అందులో భాగంగానే బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుకులో పోతోంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏర్పడబోయేది కేంద్రంలో కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడబోతోంది మూడోసారనే నమ్మకం ప్రజల్లో ఉంది, ఆలోచన ధోరణి ప్రజల్లో ఉంది. కాబట్టి మేము కూడా నమ్మే వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలా, ఏదైతే కుంటుబడినటువంటి వ్యవస్థల్ని మొత్తం కూడా మళ్ళీ గాడిలో పెట్టుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కూడా తీసుకుందన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తాడు. అంటే ఈ ఫెడరల్ సిస్టంలో కూడా వచ్చే రోజుల్లో మీ అందరి ఆశలు ఎంతో కొద్ది మేరకు వరకైనా తీర్చాలన్నా కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ డీఫంక్ అయింది. ప్రైవేట్ స్కూల్స్లో కరోనా టైంలో అయితే జీతాలు ఇవ్వాల, ఆయన అయితే తిండి గింజలు మీకు ఇవ్వగలిగినాడేమో, నిత్యావసర వస్తువులు ఇవ్వగలిగినాడేమో, కానీ ఏదైతే ఆ రోజు మీ భయం అనేది కరోనాను చూసి భయపడినటువంటి పరిస్థితుల్లో జీతం రాలేదనే భయం తక్కువగా ఉంది. అదే ఈ రోజు జీతం ఇకపోతే మాత్రం ఖచ్చితంగా ఎంటాడి కొడతారు మీరు, భయానికో బాధకో ఏదో ఒకటి. ఆ రోజు ఏమంటే బతికితే చాలరా అనే ఆలోచన ఉంది కాబట్టి కొద్ది వరకు దేవుడు అయిపోతున్నారా, నిత్యావసర వస్తువులు ధరలు ఇచ్చిన చాలు, మనకి జీతాలు లేకపోయినా పర్వాలే, ఇంట్లో సేఫ్గా ఉంటే చాలు అనుకునేటువంటి పరిస్థితి. ఇది మనిషి సైకాలజీ. మరి అటువంటి పరిస్థితుల్లో జీవితం కొనసాగించినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండింది, చేయూతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేట్ సెక్టర్కి ఎస్పెషల్లీ. ఆ రోజున ప్రభుత్వం స్పందించాలి. ఎంతసేపు మీరు బయట తిరగద్దండి, న్యాచురల్ కెలామిటీ కింద చూసినారు, ఒక జాతీయ విపత్తు కిందే చూసినారు. కానీ జాతీయ విపత్తుల్లో ప్రభుత్వాలు స్పందించాలా, ప్రభుత్వాలు ప్రజల్ని కాపాడాలా, ప్రభుత్వాన్ని చేయూతనివ్వాలనే ఆలోచన లేదు. కానీ